ఏంది? ఏంది మామ ఈ గోల? అసలు ఏమి జరగతా ఉంది మామ? కొత్త సీరియల్స్ వస్తాయనుకున్న ప్రతిసారి పాత సీరియల్స్‌ని టైమ్ చేంజ్ చేసి, అలాగే ఎప్పుడో ఆగిపోయిన సీరియల్స్‌ని మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ చేసి, అసలు ఏంది మామ మీ ప్లాన్ ఏంది? మీ విధి విధానాలేంది? అదే ఎవరికన్నా చూపించండ్రా అనే డైలాగ్ అయితే నాకైతే గుర్తొస్తుంది. అసలు జీ తెలుగులో నార్మల్గా సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్స్కి అయితే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఏంద్రా ఈ కన్ఫ్యూజను, ఏ సీరియల్ ఏ టైం అని గుర్తుపెట్టుకోవాలరా అనేసి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనము ఈ రోజు గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు ముందు జరిగిన వాటి గురించి మాట్లాడదాం. అలాగే సీరియల్స్లో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఈ రోజు నుంచి కంప్లీట్గా జీ తెలుగు సీరియల్స్ స్టోరీ లైన్స్ అయితే కంప్లీట్గా మారిపోతున్నాయి. మంచి ట్విస్ట్లు టర్న్లు అయితే చూడబోతున్నాం. అది ఏమి ఎక్కడ అనేది దాని గురించి కూడా మాట్లాడదాం. యాక్చువల్గా నేను స్టార్ మాలో అప్కమింగ్ ఎపిసోడ్స్ అనేసి చేస్తా ఉన్నాను, కానీ ఇక్కడ కూడా ఫ్యాన్స్ అయితే అడుగుతూ ఉంటారు. అందుకోసం అనేసి అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. నెక్స్ట్ సండే నుంచి మనం డైలీ ప్రతి సండే మనకు ఒక వారంలో ఏం జరగచ్చు అనేసి ఒక గెస్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో అయితే వస్తుంది. ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ బటన్ కొట్టండి. ఈరోజు కొత్తగా వచ్చింటాయి కదా, మీకు ఎవరికో వేరే వాళ్ళు కొట్టే కన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కొట్టారంటే మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం ఈ రోజు గురించి మాట్లాడేదానికన్నా ముందు మనం ఒక 2 నెలల ముందుకైతే వెళ్దాం. 2 నెలల ముందుకు వెళ్దామంటే మనకు ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్, ఐపీఎల్కి మించిన ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తా అన్నారు. ఐపీఎల్కి మించిన ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరే కామెంట్ చేయండి. నాకైతే కొన్ని సీరియల్స్ అయితే కొన్ని ఎపిసోడ్స్లో అయితే వచ్చాయి, కొన్ని సీరియల్స్ అయితే కొన్ని ఎపిసోడ్స్లో అయితే రాలేదు. కానీ ట్విస్ట్లు టర్న్లు మాత్రం మామూలుగా జరగలేదు. అది ఒక రేంజ్లో జరిగాయి అనుకున్నాం. అది ఆల్రెడీ మన డిస్కషన్ చేసుకునే వస్తాను, మళ్ళీ దాని గురించి ఎందుకులే. కానీ సరే ఓకే, అక్కడ ఏం జరిగిందంటే మనకు ఫస్ట్ సీరియల్ మన తెలుగులో డైరెక్ట్ 2026లో 8 సీరియల్స్ అయితే ఎండ్ అవుతాయని నేనైతే చెప్పాను. ఆ 8 సీరియల్స్ ఆల్రెడీ 4 సీరియల్స్ అయితే ఎండ్ అయిపోయాయి, మీకు తెలిసిన విషయమే. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా 4 సీరియల్స్ ఏం ఎండ్ అవుతాయి అనేసి మనం ఫర్దర్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మనకు పడమర సంధ్యార్గం సీరియల్ అయితే ఎండ్ అయింది. ఆ సీరియల్కి ఖచ్చితంగా అన్యాయం జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ పడమర సంధ్యార్గం సీరియల్ని ఎండ్ చేసి ఏం చేస్తారు అదర్ ఛానల్స్లో, ఒక సీరియల్ ఎండ్ అయిందంటే కొత్త సీరియల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఏదైనా సీరియల్ ఎండ్ అవుతుందంటే కొత్త సీరియల్ ఆటోమేటిక్గా వస్తుంది. మనకేమనుకున్నాం, పడమర సంధ్యార్గం ఎండ్ అయ్యే లోపల మనకు ఆల్రెడీ రుణానుబంధం అనే సీరియల్ ప్రోమో అయితే వచ్చిండింది మనకి. ఆ సీరియల్ ఏమైనా టెలికాస్ట్ చేస్తారేమో అనేసి నేనైతే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. కానీ ఆ సీరియల్ని ఎక్స్పెక్ట్ చేయకుండా కంప్లీట్గా టైం అయితే చేంజ్ చేసి దొబ్బారు. టైం చేంజ్ చేసి దొబ్బారంటే ఏం చేశారంటే, లక్ష్మీ నివాసం సీరియల్ 7 PM ఉన్నప్పుడు ఏదో బెటర్ టీఆర్పీ వస్తాను సీరియల్ని అతకొచ్చి 6:30లో వేసి 7:30 నుంచి 7 నుంచి 7:45 వరకు అయితే మేఘ సందేశం సీరియల్, అలాగే 7:45 నుంచి 8:30 వరకు అయితే చామంతి సీరియల్. ఆ 2 సీరియల్స్ని ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా అదే టైంలో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అదే టైంలో ఆ సీరియల్స్ వచ్చినప్పుడు నేను అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి చెప్తాను, వెయిట్ చేయండి. అక్కడ అదే టైం గురించి అయితే చెప్తా ఉంటారు. అదే అయిపోయిన తర్వాత జేఎం సీరియల్ని యాషీస్గా 8:30 PMలో ఇప్పుడు టైం చేంజ్ అయితే అవ్వలేదు, అలాగే ముందు టైం చేంజ్ అయితే అవ్వలేదు. ఓకే, బాగుంది. అది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత జగదాత్రి సీరియల్ని 10 PMకి అయితే వేశారు. 10 PM నుంచి మళ్ళీ టైం అడ్జస్ట్మెంట్, ఐపీఎల్ అయిపోయింది కదా, ఐపీఎల్ అయిపోయిన తర్వాత టైం అడ్జస్ట్మెంట్ చేద్దామనేసి అసలు ఏమి గోల చేస్తూ ఉంటారు. ఒక వారం 45 నిమిషాలు అంటారు, ఒక వారం గంట అంటారు, ఒక వారం 30 నిమిషాలు అంటారు. అక్కడ డైరెక్టర్లు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక స్టోరీ ప్రకారం వాళ్ళు ఒక స్క్రీన్ ప్లేని తయారు చేసుకుంటారు. అంటే ఈ ట్విస్ట్ ఆపితే రేపటికి ఎంగేజింగ్గా ఉంటుంది అనేసి మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం సీరియల్లో. ఆ రేపటి కోసం అనేసి వాళ్ళు ఈరోజు ఒక ట్విస్ట్ అయితే ఎండ్ చేస్తారు, మనకు తెలుసు. ఆ ట్విస్ట్ని అయితే డైరెక్టర్లు ఎక్కడ పెట్టాలి చెప్పండి? మధ్యలో సైడ్ క్యారెక్టర్లు ఏదైనా మాట్లాడుకుంటా ఉంటే అక్కడ ట్విస్ట్ పెట్టాలా? ఆ ట్విస్ట్ పెట్టడం వల్లనే టీఆర్పీ అనేది లో అవుతా ఉందని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. సరే వదిలేద్దాం. అక్కడైతే జగదాత్రి సీరియల్ని అయితే మరొకసారి అయితే టైం చేంజ్ చేశారు. 9 PM నుంచి 10 PM వరకు వేసి ఆటో విజయశాంతి సీరియల్ని ఎవరిన ఎత్తుకుపోయి అర్ధరాత్రులు వేస్తారు. అర్ధరాత్రి 10 గంటలకు వేశారు. లక్ష్మీ రావే మైటిక్ సీరియల్ని 10:30కి అయితే వేశారు. ఇక్కడ జీ మేనేజ్మెంట్ అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైనా కరెక్ట్గా తీసుకుంటే మాత్రం ఈరోజు జీ పరిస్థితి ఇలా ఉండేది కాదు అనేసి నేనైతే ఎప్పటి నుంచి చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. జస్ట్ ఏమి చేయాల్సిన పని లేదు. మేఘ సందేశం సీరియల్, పడమ సందర్భం సీరియల్ ఎండ్ అయింది కదా, ఎండ్ అయిన తర్వాత మేఘ సందేశం సీరియల్ అలాగే పెట్టేసి యాస్టీస్గా ఏ సీరియల్స్ ఎలా ఉన్నాయో అలాగే 9:30లో ఆటో విజయశాంతి వరకు యాస్టీస్గా ఏమి సీరియల్స్ అర్ధగంట 1 hour 45 minutes టెలికాస్ట్ చేయకుండా జస్ట్ లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ని 6:30 PMలో వేసేసింటే, అక్కడ కర్ణా సీరియల్ అలాగో డబ్బింగ్ సీరియల్ వస్తాను కాబట్టి డబ్బింగ్ సీరియల్ని 10 గంటలకు వేసేసింటే 10:30కి సమాప్తం అయిపోయింది సీరియల్స్.
అసలు ఎలాంటి టెన్షను, ఎలాంటి గోల, ఎలాంటి ప్రాబ్లము వచ్చేది కాదు. అసలు జీకి ఇంత టెన్షను, ఇంత తలభారము, అలాగే ఈ కన్ఫ్యూజను వచ్చేదే కాదు అనేసి నేను బల్లగుద్ది మరీ చెప్తాను. కావాలంటే మీరు కూడా అగ్రీ చేసేట్టుగా ఉంటే బల్లగుద్దండి. ఇక్కడ మనకు నిన్నూరల్ సంవత్సరం చూసుకున్నట్టయితే అమరేంద్ర గతం గుర్తొస్తుంది అనేసి మనకైతే చెప్తా ఉంటారు. అది మంచి ట్విస్ట్ అయితే ఉంది. లక్ష్మీ నివాసం సీరియల్ అక్కడ జై మధ్య జైకి అలాగే అమ్మాయికి ప్రేమ అయితే మొదలు కాబోతుంది, హీరోయిన్కి అయితే మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. ఇంకా మేఘ సందేశంలో వెరీ వెరీ క్రూషియల్ ఎపిసోడ్స్ అంటే మేఘ సందేశంలోనే ఆల్రెడీ వీడియో చేసినాను, ఎవరన్నా చూడకుండా అంటే వెళ్ళి చూడండి. అది అయిపోయిన తర్వాత మనకు ఇంకా చామంతి సీరియల్లో మనకు ఇప్పుడే కొత్త యువరాణి అయితే దిగిపోతుంది. అంటే కొత్త కొత్త క్యారెక్టర్స్, కొత్త కొత్త ట్విస్టులు వస్తాయని చెప్పాను కదా, ఇదే కొత్త కొత్త ట్విస్టులు అంటే ఇదే వస్తూ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మనకు జేమ్స్ సీరియల్లో కూడా ఇప్పుడు పుట్టింటికి వచ్చిన అన్నయ్యని పిలిచి మరీ అవమానించేకి వాళ్ళైతే ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఏం జరుగుతుందని మనం అయితే చూద్దాం. దాంట్లో హీరోయిన్ ఎలాంటి కీలక పాత్ర వహిస్తారని మనం అయితే చూద్దాం. అది అయిపోయిన తర్వాత జగదాత్రి సీరియల్లో కేదార్ వాళ్ళ అమ్మగారిని చంపింది ఎవరు అనేసి ఏమన్నా నిజం బయటపడుతుందా, లేకపోతే మన శ్రీవల్లి ఉంది కదా, కేదార్ వాళ్ళ చెల్లి ఉంది కదా, అది కేదార్ చెల్లి అనేసి బయటకు వస్తుందా అనేది ట్విస్ట్ అయితే ఉంది. ఆటో విజయశాంతి సీరియల్లో ఇన్ని రోజులు చిరంజీవి ఒక అంటే ఎలా చెప్పాలంటే చిరంజీవి పని పాట లేకుండా తిరుగుతా అంటారు చూడండి, ఒక సోమరిపోతులాగా. అంటే చిరంజీవి మంచోడు, బేసిక్గా చాలా మంచోడు. కానీ ఇక్కడ మామూలుగా అన్ని సీరియల్స్లో మనం చూసుకున్నట్టయితే హీరోయిన్ టార్గెట్ చేస్తే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ హీరోని అయితే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు. హీరోని టార్గెట్ చేయడం వల్ల చిరంజీవి ఒక పనికి మాలినోడు, చిరంజీవి దేనికి పనికి రాదు అన్నట్టయితే మన డైరెక్టర్ గారు చూపించారు. అలాంటి పనికి మాలినోడు, అలాంటి ఒక వెధవ అనేసి మనం డైరెక్టర్ గారు ప్రొజెక్ట్ చేశారు కదా. అలాంటి మనిషి, ఒక పనికిరాని మనిషి ఒక శిఖరంలాగా ఎదిగితే ఎలా ఉంటుందని మనమైతే ఆటో విజయశాంతి సీరియల్ అయితే చూడబోతున్నామని తెలుస్తుంది. ఇంకా మనం అది అయిపోయిన తర్వాత ఇంకా 10 గంటలకు ఇక్కడ టైం స్లాట్ కూడా మరి చేంజ్ అయింది, అది కూడా చెప్పేస్తాను. 9:30 నుంచి 9:45 వరకు అయితే జగదాత్రి సీరియల్. అది అయిపోయిన తర్వాత మనకు 9:45 నుంచి 10:30 వరకు మళ్ళీ 10:30కి అయితే వెళ్ళిపోయింది మన ఆటో విజయశాంతి సీరియల్ అయితే. ఏదో మంచి టీఆర్పీ వస్తుంది, 5+ టీఆర్పీ వచ్చింది అనుకునే లోపల ఇదైతే జరిగింది. అలాగే ఈరోజు జరగబోతున్న భారీ మార్పుల గురించి అయితే కూడా మనం మాట్లాడుకున్నాం. మధ్యాహ్నం సీరియల్స్ అయితే 3 సీరియల్స్ అయితే డబ్బింగ్ సీరియల్ అయితే రాబోతున్నాయని మనకైతే తెలుస్తుంది. ప్రేమాభిషేకం సీరియల్ మనకు 3 PM నుంచి 4 PM వరకు అయితే టెలికాస్ట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత 4 PMలో వచ్చి మనకు కొంగు బంగారం అనే సీరియల్, ప్రేమాభిషేకం అంటాను, కొంగు బంగారం అనే సీరియల్ 3 PM నుంచి 4 PM వరకు అయితే వస్తుంది. అలాగే మనకు కొత్త సీరియల్ ప్రేమాభిషేకం అనే సీరియల్ వచ్చింది కదా, ప్రేమాభిషేకం అనే సీరియల్ 4 నుంచి 4:30 వరకు అయితే టెలికాస్ట్ అవుతుంది. అలాగే ఆల్రెడీ నిలిచిపోయిన సీరియల్, ఈ సీరియల్స్ పేరు గుర్తుపెట్టుకోవాలన్నా కానీ ప్రేమాభిషేకం, సరే ఏదో ఒక సీరియల్ మర్చిపోయాను, అయ్యో 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 సరే నాకు గుర్తు రావట్లేదు. కానీ ఆ సీరియల్ ఏదో ఉంది, ప్రేమ యుద్ధం, ప్రేమాభిషేకం, రాణానుబంధం, అంతా బంధాల గురించే ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అయితే అయింది, సారీ క్షమించండి. సరే అనేసి ఆ సీరియల్ అయితే వస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ సీరియల్స్కి పెట్టింది పేరు ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ గుండమ్మ కథ ఒక సీరియల్ ఎక్సెప్ట్ గుండమ్మ కథ ఒక సీరియల్ తీసేస్తే మిగిలిన అన్ని సీరియల్ అయితే టీఆర్పీలు అయితే స్లాట్ లెటర్ అయ్యాయి కాబట్టి మనం ఏం టెన్షన్ పడాల్సిన లేదు, మీరేం బాధపడద్దండి. ఇక్కడ జీ మామ ఏం నిర్ణయం తీసుకుంటాడో, యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మనకు ఏదైనా సరే ఒక సీరియల్ ఎండ్ అవుతుందంటే కొత్త సీరియల్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఆ కొత్త సీరియల్ కాదు కదా, పాత సీరియల్ని మళ్ళీ 45 minutes 1 hour టెలికాస్ట్ చేసి ఫ్యాన్స్ని అయితే బాగా కన్ఫ్యూజన్ పెట్టారు. ఈ కన్ఫ్యూజన్కి అంతా పుల్ స్టాప్ పెట్టాలంటే మాత్రం మన జీ మామ ఎవరికైనా చూపించాల్సిందే. మామ చూపించమంటారా, మీరే ఫ్యాన్స్గా మీరే అనుకుంటా ఉంటారు ఈ మార్పులు మీకు ఇష్టమైందా లేదనుకుంటా ఉంటారా అని కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోద్దండి. మళ్ళీ కామెంట్ పెట్టద్దండి చెప్పిందే చెప్తావు అనేసి, ఎందుకంటే చెప్పిందే చెప్తేనే కదా. ఇప్పుడు నా వీడియోలు కొత్త ఛానల్ మంది, అది మన స్టార్ మా అయితే ఎప్పుడో 2 ఏళ్ళ నుంచి చూస్తూ ఉంటారు. ఇది నేను పెట్టి 4 నెలలు అయితే అయింది. 4 నెలల్లో నాకు వ్యూషిప్ అనేది పెరుగుతూ ఉంది. అందుకని నా ముందు ఏం జరిగిందో నేను చెప్తేనే కదా వాళ్ళకు తెలుస్తుంది. నేనేం సాధించాను అని చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. నేనేం సాధించలేదు అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి, కొత్తగా వచ్చే వాళ్ళకి. ఎప్పుడో పాతకు పోయిన వాళ్ళకి పెద్ద పెద్ద మాండ్లు అయిపోయినాయి. నాది చిన్న చెట్టు, ఇప్పుడే ఆ చెట్టుని మహావృక్షంలాగా మార్చాలంటే ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేయాలి. మన ఛానల్లో మాత్రం ఖచ్చితంగా మినిమం 10 minutes అయితే ఉంటుంది వీడియో అయితే మాత్రం, ఎందుకంటే కొంచెం ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి. నాకు కూడా 10 రూపాయలు, ఎందుకంటే ఒక అరగంట స్పెండ్ చేస్తాను, 1 hour స్పెండ్ చేస్తాను అంటే ఒక 10 రూపాయల కోసమే నేను కూడా వీడియోస్ అయితే చేస్తాను. అది గుర్తుపెట్టుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇంత సేపు చూసిండే వాళ్ళకైతే చేతులు ఎత్తి దండం పెడతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.